అనంతపురంలో గన్స్ కలకలం రేపుతున్నాయి. గన్స్ సరఫరా చేసే 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. భర్త బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూపీలాగారు. భార్యను బెదిరించిన జిమ్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఠా గన్ సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. గ్వాలియర్లో ఉన్న ముఠాను అక్కడికి వెళ్లి అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. 4 నుంచి 4 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందనే కారణంతో గన్ కొన్నట్లు రాజశేఖర్ రెడ్డి విచారణలో తెలిపాడు. తనను తాను కాపాడుకునేందుకే గన్ కొన్నానన్న రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురంలో గన్స్ కలకలం రేపుతున్నాయి. గన్ సరఫరా చేసే 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. భర్త బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూపీలాగారు. భార్యను బెదిరించిన జిమ్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఠా గన్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. గ్వాలియర్లో ఉన్న ముఠాను అక్కడికి వెళ్లి అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. 4 నుంచి 4 తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందనే కారణంతో గన్ కొన్నట్లుగా రాజశేఖర్ రెడ్డి విచారణలో తెలిపాడు. తనను తాను కాపాడుకునేందుకే గన్ కొన్నానని రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. రైట్, పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఎవరు ఏంటి ఆ ముఠా సభ్యులు, ఎటువంటి విచారణ జరుగుతోంది దీనిపైన? వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్న కోణంలోనే నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా తీసుకున్నాను అంటున్నారు కదా గన్ కల్చర్, అసలు ఎవరు? అది గుడి శ్రీదేవి. అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా గన్ కలకలం అయితే ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. అయితే అనంతపురం నగరంలో పల్స్ ఫిట్నెస్ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి తన భార్యను నిత్యం వేధిస్తున్నాడు అనే ఒక నేపథ్యంతో, అంటే మనీషా ఎవరైతే ఉందో రాజశేఖర్ రెడ్డి భార్య మనీషా అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్ లో తన భర్త నన్ను గంటూ బెదిరిస్తున్నాడు అని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా పోలీసులు అయితే అప్రమత్తం అయ్యి ఏదో పల్స్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు విచారించడం ఆలస్యంగా వెలుగులేక వచ్చింది. అయితే రాజశేఖర్ రెడ్డి కొన్ని విస్తరిపోయే నిజాలు అయితే తెలుస్తుంది. అయితే నాకు గన్నులు నేను వాడడానికి కారణం గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు నన్ను బెదిరించడంతోనే నేను ఆత్మరక్షణ కోసం నేను కాపాడడం కోసం గన్నులు తెప్పించుకుంటానని చెప్పి ఒక పోలీసులకు అయితే ఆయన వాంగ్మూలం ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని పైన అనంతపురం పోలీసులు పూర్తి కూపీలాగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ నగరం నుంచి గన్ సప్లై చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గ్వాలియర్ లో అంటే సోదాలు చేయడంతో ఎవరైతే గన్ సప్లై చేస్తున్నారో వారిని 4 పట్టుకున్నారు. అయితే మెయిన్ ముద్ద అయితే పారిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే వారిని అనంతపురం నగరానికి తీసుకొచ్చి వారి నుంచి పూర్తిగా విచారణ అయితే పోలీసులు చేపట్టారు. అయితే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు నన్ను బెదిరించడంతోనే నేను ఆత్మరక్షణ కోసం అయితే గన్స్ వాడుతున్నట్లయితే పోలీసులకు అయితే పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. అయితే దాదాపు 2 నెలల క్రితమే జరిగినట్టయితే తెలుస్తుంది. భార్య మనీషా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం 2 నెలల కింద జరిగింది. 2 నెలల నుంచి పోలీసులు సెర్చ్ చేసి అయితే ఈ రోజున గ్వాలియర్ నుంచి ఎవరైతే గన్ సప్లై చేస్తున్నారో వారిని అయితే ఈ పొద్దు అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. శ్రీదేవి, ఏంటనే విషయం రాజశేఖర్ ఏమైనా చెప్పారా? అయితే రాజశేఖర్ అయితే నాకు కేవలం నేను వైసీపీ నేతల ఆత్మరక్షణ కోసమే నేను గన్ సప్లై అంటే నేను తెప్పించుకున్నానని అయితే పోలీసులు ఎదుటైతే చెప్పడం జరిగింది. అయితే పోలీసులు దీంట్లో ఎంత నిజాలు ఏమున్నాయి అనేది అయితే విచారణలో పూర్తిగా రాజశేఖర్ నుంచి రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.